నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో 30 బిట్స్ డిస్కస్ చేసాం. 100 బిట్స్ నుంచి 130 వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో 131 నుంచి 160 వరకు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిట్లోకి వెళ్దాం. 131, ది టర్మ్ ట్రయాడ్ వాజ్ యూజ్డ్ బై. మనం పార్ట్ 1 వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినట్లు బిట్స్ డిస్కస్ చేసాం. ఇవి కూడా సేమ్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినట్టు ఈ 30 బిట్స్ కూడా నేను అరేంజ్ చేశాను. సో అందుకని మీకు ఏంటంటే ఇది రివిజన్ టైప్లో సేమ్ ఈ లెసన్ మీకు రివిజన్ టైప్లో ఉంటుంది ఈ బిట్స్ వీడియో అనేది. ఓకే, 131, ది టర్మ్ ట్రయాడ్ వాజ్ యూజ్డ్ బై. ట్రయాడ్ అంటే మీనింగు గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ని మనం ట్రయాడ్ అంటాం. మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేశారంటే డాబరైనర్. సో ఈయన అప్పుడున్న ఎలిమెంట్స్ అప్పటికి ఏంటంటే మొత్తం 53 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈయన టైంలో. ఈయన క్లాసిఫికేషను స్టార్ట్ చేయడానికి టైంలో టోటల్ 53 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈయన ఏంటంటే టోటల్ అవుట్ ఆఫ్ ఈ 53లో ఈయన గ్రూపింగ్ చేసేటప్పుడు 3 ట్రయాడ్స్నే గ్రూపింగ్ చేయగలిగాడు. సో ఈయన చేసిన గ్రూపింగ్స్ ఏంటంటే లిథియం, ఈ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, లిథియం, సోడియం, అలాగే పొటాషియం. సో ఇదొక ట్రయాడ్, ఇదొక 1 ట్రయాడ్. అలాగే సెకండ్ ట్రయాడ్ అనేది కాల్షియం, స్ట్రాంటియం, అలాగే బేరియం. సో ఇది సెకండ్ ట్రయాడ్. నెక్స్ట్ థర్డ్ ట్రయాడ్ అనేది క్లోరిన్, బ్రోమిన్, అలాగే నెక్స్ట్ అయోడిన్. సో ఇది ఒక గ్రూప్ ఇది. సో అవుట్ ఆఫ్ 53 ఎలిమెంట్స్లో ఈయన ఓన్లీ 9 ఎలిమెంట్స్ని మాత్రమే గ్రూపింగ్ చేయగలిగారు. ఇక ఈయన గ్రూపింగ్ కూడా ఎలా చేశారంటే ఈ ఒక ట్రయాడ్లో ఆ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క మాస్ అనేది, అటామిక్ మాస్ అనేది ఫస్ట్ ఎలిమెంటు అలాగే థర్డ్ ఎలిమెంట్ యొక్క వీటి యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ టైప్లో వచ్చేటట్లుగా ఆయన గ్రూపింగ్ చేశారు. సో ఈయన గ్రూపింగ్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ది టర్మ్ ట్రయాడ్ వాజ్ యూజ్డ్ బై జోహాన్ వోల్ఫ్గ్యాంగ్ డాబరైనర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఇఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ మెంబర్ ఆఫ్ డాబరైనర్ ట్రయాడ్ ఆర్ ఫాస్ఫరస్ అండ్ యాంటిమోనీ, ద సెకండ్ మెంబర్ ఆఫ్ దిస్ ట్రయాడ్ ఈజ్. చూడండి, యాక్చువల్గా డాబరైనర్ ఓన్లీ ఈ 3 ట్రయాడ్స్ని ఆయన అరేంజ్ చేయగలిగారు. సో యాక్చువల్గా అయితే దీనికి ఇట్లాంటి ట్రయాడ్ ఏం లేదు, ఫాస్ఫరస్ అండ్ యాంటిమోనీ. బట్ మనకి ఈయన ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే M2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ అటామిక్ మాస్ అనేది ఫస్ట్ ఎలిమెంటు థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది ఈ టైప్లో. సో ఈ టైప్లో మనం అరేంజ్ చేస్తే ఈ ఫాస్ఫరస్ యాంటిమోనీ ఫస్ట్ థర్డ్ ఎలిమెంట్ అనుకుంటే ఆ 2 ఎలిమెంట్ అనేది వీటి యొక్క అటామిక్ మాస్కి యావరేజ్గా రావాలి. సో ఆ లెక్కనైతే ఆర్సెనిక్ ఆన్సర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 3 ట్రయాడ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో 132కి ఆన్సరు ఆర్సెనిక్. నెక్స్ట్ 133, ది 10th ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ రిజెంబల్స్. చూడండి, యాక్చువల్గా మనకి పీరియాడిక్ క్లాసిఫికేషను మెయిన్గా 4 సైంటిస్ట్ చేశారు మనకి. ఫస్ట్ సైంటిస్ట్ అనేది డాబరైనర్. సో మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 4 సైంటిస్ట్. ఈ నలుగురు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ న్యూలాండ్స్, థర్డ్ సైంటిస్ట్ మెండలీవ్, అలాగే ఫోర్త్ సైంటిస్టు మోస్లే. సో ఈ నలుగురు మెయిన్గా మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనేది చేశారు. సో ఈ డాబరైనర్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చింది ఎవరంటే జాన్ న్యూలాండ్స్. సో ఈయన క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే ఈయన అబ్జర్వేషన్ ప్రకారం ఎవ్రీ 8th ఎలిమెంట్
సపోజ్ మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మనం స్టార్ట్ చేస్తే 1 2 3 4 5 6 7 అగైన్ ఎయిత్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఇది ఈయన అబ్జర్వ్ చేసింది. ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది ఆ ఫస్ట్ ఎలిమెంట్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ఎయిత్ ఎలిమెంట్కి కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని ఈయన అబ్జర్వ్ చేశారు. సో అలా ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ వచ్చినాయి వీటన్నిటిని ఒక గ్రూప్ చేశారు. అలాగే ఈ సెకండ్ కింద అయితే 9th ఎలిమెంట్ వస్తుంది, థర్డ్ కింద 10 11 ఈ టైప్లో ఆయన అరేంజ్ చేశారు. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 10th ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ రిజంబల్స్. 10th ఎలిమెంట్ అనేది థర్డ్ ఎలిమెంట్ ఎలాగైతే ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి 10th ఎలిమెంట్కి ఉంటాయి. సో ఇది ఈయన అబ్జర్వేషన్. అందుకే దీన్ని లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం. అంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన క్లాసిఫికేషన్ చేస్తున్న టైంకి టోటల్ 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పటికి చూడండి, ఫస్ట్ డాబరైనర్ చేస్తున్న టైంకి అయితే 53 ఎలిమెంట్స్, ఈయన క్లాసిఫికేషన్ చేస్తున్న టైంకి అయితే 56 ఎలిమెంట్స్, మెండలీవ్ క్లాసిఫికేషన్ టైంకి 63 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. సో ఈ 56 ఎలిమెంట్స్ని ఈయన అరేంజ్ చేశారు. ఎలాగంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ అనేది ఒక ఆర్డర్లో ఒక గ్రూపింగ్ అనేది ఒక గ్రూప్లో వచ్చేటట్లుగా. సో ఈయన క్లాసిఫికేషన్లో మెయిన్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఒక చిన్న టేబుల్ వేసుకుంటే ఈయన హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, అలాగే కోబాల్ట్ అండ్ నికెల్, నెక్స్ట్ బ్రోమిన్, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకే గ్రూప్లో ఈయన ప్లేస్ చేశారు. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకే గ్రూప్లో ప్లేస్ చేశారు. సో రిమైనింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గ్రూపులు 1 2 3 4 5 6 7 గ్రూప్స్. సో రిమైనింగ్ గ్రూప్స్ ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెవెంత్ గ్రూప్లో ఐరన్ ప్లేస్ చేశారు. సో ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, కోబాల్ట్, నికెల్, అలాగే బ్రోమిన్, ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఈయన ఒకే గ్రూప్లో ప్లేస్ చేశారు. అలాగే ఒకే లొకేషన్లో 2 ఎలిమెంట్స్ని కూడా ఉన్నాయి. ఇక్కడ కోబాల్ట్, నికెల్ అనేది ఒకే ప్లేస్ ఇచ్చారు. అలాగే ఈ 7th గ్రూప్లో ఐరన్ అనేది ప్లేస్ చేశారు. అలాగే ఈయన అబ్జర్వేషన్ ప్రకారం సపోజు లిథియం ఉందనుకోండి. లిథియం అనేది ఇక్కడి నుంచి, ఇది థర్డ్ ఎలిమెంట్ కదా, ఇక్కడి నుంచి ఎయిత్ ఎలిమెంట్ అంటే సోడియం వస్తుంది. ఈ సోడియం అనేది ఈ రెండు కూడా సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని ఈయన అబ్జర్వేషన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెరీలియం తీసుకుంటే బెరీలియం హ్యాస్ సిమిలర్ ప్రాపర్టీస్ యాజ్ మెగ్నీషియం. సో ఇవి ఈయన కొన్ని అబ్జర్వేషన్స్. సరే, ఈ 133 బిట్కి వస్తే 10th ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ రిజంబల్స్ థర్డ్ ఎలిమెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 133 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో 134 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో యాజ్ పర్ న్యూలాండ్స్ ఈయన క్లాసిఫికేషన్ చేస్తున్న టైంకి టోటల్ 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈయన అప్పటికి ఇంకా చాలా ఎలిమెంట్స్ కనుక్కోలేదు. మెయిన్గా అయితే ఐడియల్ గ్యాస్ ఏవి కూడా అప్పటికి ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఎందుకంటే ఐడియల్ గ్యాస్ అనేవి ఏ కాంపౌండ్స్తో రియాక్ట్ కావు కాబట్టి వాటిని కనుక్కోవడానికి టైం పట్టింది. అలాగే మెండలీవ్ టైంలో కూడా అప్పటికి ఇంకా ఐడియల్ గ్యాస్ కనుక్కోలేదు. ఎందుకంటే అవి ఐడియల్ గ్యాస్ అనేవి ఏ ఎలిమెంట్స్తో రియాక్ట్ కావు కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది. సో ఈయన న్యూలాండ్స్ ఈ క్లాసిఫికేషన్ చేస్తున్న టైంకి టోటల్ 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆయన ఎలా అరేంజ్ చేశారంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈయన అరేంజ్మెంట్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ అనేది హైడ్రోజను, లాస్ట్ ఎలిమెంట్ అనేది థోరియం. సో ఇలా ఈయన టోటల్ 56 ఎలిమెంట్స్ని ఈయన అరేంజ్ చేశారు. అగైన్ ఈ మిడిల్లో చాలా ఎలిమెంట్స్ ఇంకా అప్పుడు కనుక్కోలేదు. సో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఈయన ఒక ఆర్డర్ వైజ్ పెట్టారు. సో ఈయన క్లాసిఫికేషన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండవు. సో అందుకని ఇన్ ఫ్యూచర్ కనుక్కున్న ఎలిమెంట్స్ని ప్లేస్ చేయడానికి ప్రాపర్ అరేంజ్మెంట్ అనేది లేదు. సో ఆర్డర్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఎయిత్ ఎలిమెంటు
ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయనేది అప్ టు కాల్షియం వరకు వ్యాలిడ్. సో దాని తర్వాత ఈ అబ్జర్వేషన్ అనేది ఎవ్రీ ఎయిత్ ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ప్రాపర్గా మ్యాచ్ అవ్వట్లేదు. సో అది వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఇన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో. సో ఈ 134 బిట్ కాన్సెప్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్, ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో లాస్ట్ ఎలిమెంట్ అనేది థోరియం, ఫస్ట్ ఎలిమెంట్ అనేది హైడ్రోజన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 135. ఇన్ న్యూలాండ్స్ టేబుల్ ద ఎలిమెంట్స్ డాష్ వర్ ప్లేస్డ్ విత్ హాలోజన్స్. ఒకసారి ఈ టేబుల్ మళ్ళీ డ్రా చేద్దాం. చూడండి, కంటిన్యూ ప్రతిసారి బిట్ వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఈ టేబుల్ అనేది ప్రాక్టీస్ చేస్తుండాలి. చూడండి, న్యూలాండ్స్ ప్రకారం మనకి 7 గ్రూప్స్ చేశారు. ఫస్ట్ గ్రూప్లో హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, కోబాల్ట్ అండ్ నికెల్ ఒకే ప్లేస్లో పెట్టారు. అలాగే బ్రోమిన్. సో ఇది గ్రూప్ 1 అరేంజ్మెంట్. నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7 ఈ 7 గ్రూప్లో సమ్వేర్ ఇక్కడ ఐరన్ కూడా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్రూప్ 1ను ఈ 7th గ్రూప్లో ఐరన్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఈయన ఇప్పుడు బిట్లో ఏమి ఇచ్చాడంటే ఇన్ న్యూలాండ్స్ టేబుల్ ఎలిమెంట్స్ డాష్ వర్ ప్లేస్డ్ విత్ హాలోజన్స్. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ హాలోజన్ కింద రాదు, బట్ ఈయన ఒకే గ్రూప్లో ప్లేస్ చేశారు. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఈ 3 కూడా హాలోజన్స్, సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటికి. సో కోబాల్ట్, నికెల్ని కూడా వాటితో పాటే ఈయన ప్లేస్ చేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఈయన గ్రూపింగ్ ప్రకారం. ఎందుకంటే కోబాల్ట్, నికెల్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఈ కోబాల్ట్, నికెల్ సో ఐరన్కు ఉన్న సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే ఈ 2 కూడా చాలా దూరంగా ప్లేస్ చేశారు. సో ఒకటి గ్రూప్ 1లో ప్లేస్ చేస్తే ఐరన్ ఏమో గ్రూప్ 7లో ప్లేస్ చేస్తారు. సో అది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే కోబాల్ట్ అండ్ నికెల్. సో కోబాల్ట్, నికెల్ని ఈ హాలోజన్స్తో పాటు ప్లేస్ చేశారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 135 ఆప్షన్ 2. 136. ది క్రెడిట్ ఫర్ క్లాసిఫైయింగ్ ద ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అటామిక్ మాస్ గోస్ టు. చూడండి, యాక్చువల్గా మనకి క్లాసిఫికేషన్ పీరియడ్ ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసిన వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ 4 మెంబర్స్, మనకి 4 సైంటిస్ట్. ఫస్ట్ డోబరైనర్, అలాగే సెకండ్ పర్సన్ న్యూలాండ్స్, థర్డ్ పర్సన్ మెండలీవ్, ఫోర్త్ పర్సన్ మోస్లే. చూడండి, ఫస్ట్ 3 సైంటిస్టులు కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ వీళ్ళు గ్రూపింగ్ ఈ ఎలిమెంట్స్ని గ్రూప్ చేయడానికి ట్రై చేశారు. బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. సో ఎందుకంటే వీళ్ళు గ్రూప్ చేస్తున్న టైంకి ఇంకా ఎలక్ట్రాన్ కనుక్కోవడం కానీ, ప్రోటాన్స్ గురించి కానీ సో ఇంకా అప్పటికి ఇంకా ఐడియా లేదు. సో అటామిక్ నెంబర్ అంటే కూడా అప్పటికి తెలియదు. సో బట్ ఫోర్త్ ఈ మోస్లే మాత్రం బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ ఈ ఎలిమెంట్స్ని ఏమో అరేంజ్ చేస్తారు బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. సో మెయిన్గా అవుట్ ఆఫ్ ఈ డోబరైనర్, న్యూలాండ్స్, మెండలీవ్లో మెయిన్గా క్రెడిట్ అనేది మెండలీవ్కి ఇస్తారు. ఎందుకంటే మెండలీవ్ అరేంజ్మెంట్ అనేది మోర్ యాక్యురేట్. సో ది క్రెడిట్ ఫర్ క్లాసిఫైయింగ్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ their atomic mass goes to Dmitry Mendeleev. Option 1 is correct. 136 option 1. Next 137. Which of the following elements is known as the Yakob boron? సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఈయన క్లాసిఫికేషన్ చేస్తున్న టైంకి టోటల్ 63 ఎలిమెంట్స్ ఉన్నాయి అప్పటికి. సో డోబరైనర్ టైంలో అయితే 53 ఎలిమెంట్స్ ఉన్నాయి. న్యూలాండ్స్ క్లాసిఫై చేస్తున్న టైంకి అయితే 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. మెండలీవ్ టైంకి అయితే 63 ఎలిమెంట్స్. సో ఈ 63 ఎలిమెంట్స్ని కూడా ఈయన అరేంజ్మెంట్ చేశారు బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. అగైన్ ఈ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు మెయిన్గా ఈయన కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాటిలన్నింటినీ కూడా ఒక గ్రూప్ కింద రాశారు. మెయిన్గా ఈ కెమికల్ ప్రాపర్టీస్లో కూడా ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఈ కెమికల్ ప్రాపర్టీస్లో కూడా ఈ కెమికల్ ప్రాపర్టీస్లో ఈయన మెయిన్గా అబ్జర్వ్ చేసేది కాంపౌండ్స్ ఆఫ్ హైడ్రోజన్, అలాగే కాంపౌండ్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే హైడ్రోజన్ కాంపౌండ్స్ హైడ్రైడ్స్ అంటాం, హైడ్రైడ్స్. ఎందుకంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్తోనే అవి మనకి కాంపౌండ్స్ ఫామ్ చేయగలవు. అందుకని ప్రతి ఎలిమెంట్తో హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ వస్తుంది, అలాగే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, అలా సిమిలర్గా ఫామ్ అవుతుందా ఆ ప్యాటర్న్ ప్రకారమైన అరేంజ్ చేశారు. సో ఆక్సిజన్తో ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆక్సైడ్స్ అంటారు. సో ఇలా హైడ్రైడ్స్ ఆక్సైడ్స్ని అబ్జర్వ్ చేసి సిమిలర్గా వచ్చిన వాటిని ఒక గ్రూపింగ్ చేశారు. అగైన్ ఈ గ్రూపింగ్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో కొన్ని చోట్ల అయినా గ్యాప్స్ ఉంచారు ఇంటెన్షనల్గా. సో ఆ గ్యాప్స్ ఏంటంటే ఇంకా ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయలేదు, ఇన్ ఫ్యూచర్ ఆ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఆయన గ్యాప్స్ వదిలారు. అగైన్ ఆ గ్యాప్స్ ఇచ్చిన వాటికి కూడా ఈయన వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఈయన మెన్షన్ చేశారు. దాని అటామిక్ మాస్ ఎంత ఉంటుంది, అలాగే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ వస్తుంది, అలాగే హైడ్రేట్స్తో రియాక్ట్ అయితే ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ వస్తుంది. సో ఇవి కూడా ఆయన మెన్షన్ చేశారు. సో అలా ఈయన గ్యాప్స్ ఉంచిన వాటిలో ఇంపార్టెంట్ 3 ఎలిమెంట్స్. ఒకటి ఏకా బోరాన్, ఏకా అంటే 1 అని. సో బోరాన్ నుంచి ఒక ఎలిమెంట్, ఒక గ్యాప్ తర్వాత ఎలిమెంట్ వస్తుందని ఏకా బోరాన్. సెకండ్ ఎలిమెంట్ ఈయన ఇచ్చిన నేము ఏకా అల్యూమినియం, అలాగే థర్డ్ ఎలిమెంట్ నేము ఏకా సిలికాన్. సో ఈ ఏకా బోరాన్నే నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి ఇచ్చిన యాక్చువల్ నేమ్ ఏంటంటే స్కాండియం. ఈ ఏకా అల్యూమినియంనే గాలియం అంటాం, అలాగే ఏకా సిలికాన్ని జర్మేనియం అంటాం. సో ఇది ఒక మెటలాయిడ్. సో ఇవి ఈయన త్రీ ఎలిమెంట్స్కి, అలాగే రిమైనింగ్ కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి. మెయిన్ అయితే ఈ 3. సో ఈ ఏకా బోరాన్నే, అంటే బోరాన్ నుంచి ఏకా అంటే 1 ప్లేస్ తర్వాత ఇది వస్తుంది. సో అందుకని ఈయన ఏకా బోరాన్ అని ఇచ్చారు. బట్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి ఇచ్చిన యాక్చువల్ నేమ్ అయితే స్కాండియం. సో ఏకా అల్యూమినియంనే గాలియం అంటాం, ఏకా సిలికాన్నే జర్మేనియం అంటాం. సో మనకి బిట్లు అడిగింది ఏంటంటే ఏకా బోరాన్ అంటే ఏంటి, ఏకా బోరాన్నే స్కాండియం అంటాం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 137 ఆప్షన్ 4. 138 non-metals like sulfur, chlorine are found on the dash of the periodic table. సో ఇంకోటి ఇంపార్టెంట్, ఈ పీరియాడిక్ టేబుల్ అయితే స్కెలిటన్ టైపు ఆ స్ట్రక్చర్ని మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. సో అలాగైతే మనకి బిట్స్ అనేవి ఎగ్జామ్లో ఈజీగా చేయగలం. సో నేను బిట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ డయాగ్రామ్ వేస్తుంటాను, ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయండి. ఈ పీరియాడిక్ టేబుల్ సింపుల్గా డ్రా చేయడం ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి, అలాగే 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ గ్రూపు, ఇది 18 గ్రూప్ ఈ చివర ఉన్నది. అలాగే లాస్ట్ నుంచి బాటమ్ నుంచి 4 లైన్స్ డ్రా చేసుకోండి. 1 2 3 4, అలాగే 2 ఎలిమెంట్స్. సో ఇక్కడ 5 లైన్స్ వస్తాయి. 1 2 3 4 5. అలాగే ఈ బాటంలో ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి 14 ఎలిమెంట్స్, ఒక్కొక్క దాంట్లో 14 ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఇవి ల్యాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్. సో ఈ నెంబరింగ్ రాయండి. 1 సెకండ్ గ్రూప్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, 4th 5th 6th అండ్ 7th. అలాగే ఇది ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము.
ఇది గ్రూప్ 13 పీ బ్లాక్ ఎలిమెంట్. చూడండి, మనము ఆర్బిటాల్స్లో చెప్పాలనుకుంటే ఈ 1, 2ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ మిడిల్లో ఉన్న వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ 13 నుంచి 13, 14, 15, 16, 17 వరకు అంటే ఇది 18. సో ఇవన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 నుంచి 18 వరకు. ఈ లాంథనైడ్స్ ఆక్టినైడ్స్ అనేవి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. ఎస్, పి, డి, ఎఫ్. అగైన్ ఈ జిగ్జాగ్ లైన్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోండి. జిగ్జాగ్ లైన్ 13 నుంచి స్టార్ట్ చేయండి. 13 నుంచి ఈ టైప్లో ఇంతవరకు. సో అడిగిన బిట్ ఏంటంటే నాన్ మెటల్స్ లైక్ సల్ఫర్ అండ్ క్లోరిన్. సల్ఫర్ అటామిక్ నెంబర్ అనేది 16, ఇది 16 ఉంటుంది. క్లోరిన్ అనేది 17. చూడండి, 16, క్లోరిన్ 17. చూడండి, ఈ కింద బాక్స్లో వస్తుంది సల్ఫరు. ఇక్కడ వస్తుంది సల్ఫరు, క్లోరిన్. సో వీడు అడిగిన బిట్ ఏంటంటే నాన్ మెటల్స్ లైక్ సల్ఫర్, క్లోరిన్ ఆర్ ఫౌండ్ ఆన్ ద. చూడండి, ఈ జిగ్జాగ్ లైన్కి రైట్ సైడ్ ఉన్న వాటిని నాన్ మెటల్స్ అంటాం. అలాగే ఈ జిగ్జాగ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మెటల్స్. అంటే మనకు పీరియాడిక్ టేబుల్లో మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనేవి మెటల్సే ఉన్నాయి. అలాగే ఈ జిగ్జాగ్ లైన్కి బోర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం మెటలాయిడ్స్ అంటాం, సెమీ మెటల్స్. సో కొన్నిసార్లు అవి మెటల్గా, కొన్నిసార్లు నాన్ మెటల్గా అవి బిహేవ్ చేస్తుంటాయి. సో మనకి వీడు అడిగింది ఏంటంటే నాన్ మెటల్స్ లైక్ సల్ఫర్ అండ్ క్లోరిన్ ఆర్ ఫౌండ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. ఈ జిగ్జాగ్ లైన్కి, సో ఈ జిగ్జాగ్ లైన్ మర్చిపోండి, రైట్ సైడ్ అయితే ఉంటాయి. సో 138కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ రైట్ సైడ్ ఉన్న వాటిని మనం నాన్ మెటల్స్ అంటాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా మెటల్స్. సో ఆ బోర్డర్ ఎక్కడంటే ఇది, ఆ బోర్డర్ అనేది జిగ్జాగ్ లైన్. సో 138 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 139 సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ బిలాంగ్ టు ద డాష్ పీరియడ్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి, 1 నుంచి 30 ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్రూప్ 1, చూడండి ఇవి చాలాసార్లు రాశాను నేను. 1 నుంచి 30 ఎలిమెంట్స్ వరకు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 17, గ్రూప్ 18. అలాగే కొన్ని మెటలాయిడ్స్. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి సోడియం అంటే 11 నుంచి, ఆర్గాన్ అంటే 18 వరకు. సో ఇవన్నీ కూడా ఏ పీరియడ్కి వస్తాయి? చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. టోటల్ మనకి 7 పీరియడ్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇవన్నీ కూడా పీరియడ్స్. మనకి మొత్తం 7 పీరియడ్స్, 18 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, హైడ్రోజన్, హీలియం. చూడండి, మనకు అది డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి, ఫస్ట్ దాంట్లో హైడ్రోజను, ఈ చివర హీలియం వస్తుంది. అలాగే సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్. ఫోర్త్ దాంట్లో 18, ఫిఫ్త్ దాంట్లో 18. ఈ సిక్స్త్ దాంట్లో లాంథనైడ్స్ కూడా 14 యాడ్ అవుతాయి. సో టోటల్ 32 అవుతుంది. అలాగే ఈ 7th గ్రూప్లో ఆక్టినైడ్స్ కూడా ఒక 14 ఎలిమెంట్స్ ఉంటాయి. సో అవి కూడా యాడ్ అయితే 32 ఎలిమెంట్స్ మొత్తం. సో ఈ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి పీరియడ్లో, ఇవి బిట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోవాలి. బిట్స్ అడుగుతుంటాడు. సో మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే సోడియం అంటే 11 నుంచి 18 వరకు ఈ 8 ఎలిమెంట్స్ దేంట్లో ఉంటాయి అన్నాడు. సో ఈ 8 ఎలిమెంట్స్ కూడా థర్డ్ పీరియడ్లో ఉంటాయి. చూడండి, టోటల్ 18 రావాలి ఇక్కడికి. సో 2 + 8 10 18 ఎలిమెంట్. 18 అనేది థర్డ్ పీరియడ్లో ఉంటుంది. సో 139కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 139కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 140.
ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ పీరియడ్స్ ఆర్ నోన్ యాజ్. చూడండి ఇప్పుడే మనం రాసాము టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్, సిక్స్త్, అలా టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సెకండ్ పీరియడ్నే బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సెకండ్ పీరియడ్కి ఉన్న ఇంకో పేరు బ్రిడ్జ్ ఎలిమెంట్స్. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. అలాగే థర్డ్ పీరియడ్కి కూడా ఒక పేరు ఉంది. వీటిని టిపికల్ ఎలిమెంట్స్ అంటారు. టిపికల్ ఎలిమెంట్స్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. పీరియడ్స్లో సెకండ్ పీరియడ్కి ఉన్న ఇంకో పేరు బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. అలాగే థర్డ్ పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ని టిపికల్ ఎలిమెంట్స్ అంటాం. సో 140 సెకండ్ పీరియడ్ వాటిని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 140 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అదే గ్రూప్స్ అనుకోండి. గ్రూప్స్లో అయితే గ్రూప్ 1 మనం ఆల్కలైన్ మెటల్స్ అంటాం, గ్రూప్ 2ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం, అలాగే గ్రూప్ 17ని హాలోజన్స్ అంటాం, అలాగే గ్రూప్ 18ని ఐడియల్ గ్యాస్ అంటాం. సో గ్రూప్స్లో అయితే ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 17 అండ్ గ్రూప్ 18. నెక్స్ట్ బిట్ 141. సెలెక్ట్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ సెమీ మెటల్స్ అమాంగెస్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్న. సో సెమీ మెటల్స్ అన్న దీనికి ఇంకో పేరు ఉంది. సెమీ మెటల్స్ అన్న మెటలాయిడ్స్ అన్న సేమ్. చూడండి సెమీ మెటల్స్ అన్న మెటలాయిడ్స్ అన్న సేమ్. సో మెటలాయిడ్స్ అన్న సెమీ మెటల్స్ అన్న సేమ్. మీనింగ్ ఏంటంటే వీటికి బోత్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్నిసార్లు నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో దీన్ని మనం పీరియాడిక్ టేబుల్ డ్రా చేసి మనం ఆ ఎలిమెంట్స్ రాద్దాం. చూడండి ఖచ్చితంగా ప్రతి బిట్కి పాసిబిలిటీ ఉన్న ప్రతి బిట్కి మీరు పీరియాడిక్ టేబుల్ ప్రాక్టీస్ చేస్తూ బిట్లు సాల్వ్ చేస్తే ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది మనకి. సో ఈ బాటమ్ అయితే 4 లైన్స్ వస్తాయి. 1 2 3 4 సో ఇక్కడ 5 వెర్టికల్ లైన్స్ ఉంటాయి. 1 2 3 4 ఇక్కడ హారిజాంటల్ లైన్. సో టోటల్ 7 పీరియడ్స్ 1 2 3 4 5 6 7. ఈ 6 7 ఈ బాటంలో కూడా వస్తాయి, ల్యాంథనైడ్స్, ఆక్టినైడ్స్. ఓకే, ఇప్పుడు జిగ్జాగ్ లైన్ అయితే మనకి జిగ్జాగ్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ లైన్ ఈ టైప్లో వస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది బోరాను. సో ఇక్కడ అల్యూమినియం ఉంటుంది, అది కూడా బార్డర్ ఎలిమెంటే, కాకపోతే అల్యూమినియం అనేది క్లియర్గా మెటల్ అది. సో అది మనం ఇక్కడ మెటలాయిడ్ కింద రాదు. చూడండి అల్యూమినియం అనేది బార్డర్ ఎలిమెంటే, బట్ అది మెటల్. సో అల్యూమినియం అవసరం లేదు. ఇక్కడ సిలికాన్ కింద జెర్మేనియము. అగైన్ ఈ సైడ్ అయితే ఏఎస్ ఆర్సెనిక్, ఈ కింద ఎస్బి యాంటిమోనీ, అలాగే టీఈ టెలూరియం, పిఓ పొలోనియం, ఏటి యాస్టటైన్, అలాగే దీని కింద అయితే టిఎస్ టెనెస్సైన్. సో ఇక్కడ అల్యూమినియం అయితే అవసరం లేదు. అల్యూమినియం అనేది క్లియర్గా అది మెటల్ అది. సో మనకు అడిగింది ఏంటంటే సెలెక్ట్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ సెమీ మెటల్స్ అన్న మెటలాయిడ్స్ అన్న అమాంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నాడు. సో ఇవి మెటలాయిడ్స్ అనేవి. సో కార్బన్ అనేది క్లియర్గా నాన్ మెటల్ అది. సో అది కార్బన్ అనేది నాన్ మెటల్, అలాగే సల్ఫర్ కూడా నాన్ మెటలే, హైడ్రోజన్ నాన్ మెటల్. సో సిలికాన్, జెర్మేనియం అనేది సెమీ మెటల్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 142. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. చూడండి ఈ డిఫరెన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. వ్యాలెన్సీ వేరే, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వేరే. చూడండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్
ఇన్ outer most షెల్. అదే వ్యాలెన్సీ అంటే ఒక ఎలిమెంట్ అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిక్వైర్డ్ టు గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఈ స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావడానికి కూడా ఇవి ఏం చేస్తాయంటే కొన్నిసార్లు ఎలక్ట్రాన్స్ అనేవి బై గెయిన్, కొన్నిసార్లు ఆ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయడం వల్ల స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది, కొన్నిసార్లు లాస్ అవ్వడం వల్ల వస్తుంది, కొన్నిసార్లు షేర్ చేసుకోవడం వల్ల. సో ఈ 3 మెథడ్స్ వల్ల అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేస్తుంది. సో వీటిని వ్యాలెన్సీ అంటాం. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కావాలో ఇద్దరు గెయిన్ చేయడం వల్ల కానీ, లాస్ అవ్వడం కానీ, షేరింగ్ చేసుకోవడం వల్ల కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే కావాలో స్టేబుల్ కాన్ఫిగరేషన్ రావడానికి వాటిని వ్యాలెన్సీ అంటాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే అవుటర్ మోస్ట్లో ఉన్నాయో వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక గ్రూప్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి సేమే ఉంటాయి. సపోజ్ గ్రూప్ 1 అనుకోండి. గ్రూప్ 1లో ఏముంటాయి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, అలాగే రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. సో ఇవన్నీ ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి కూడా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సేమే ఉంటాయి. సో ఇలా మనం కంపేర్ చేస్తే చూడండి, లిథియం అనేది గ్రూప్ 1 ఎలిమెంట్, మెగ్నీషియం మాత్రం గ్రూప్ 2లో ఉంటుంది. అలాగే లిథియం, సోడియం, పొటాషియం ఇది గ్రూప్ 1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, చూడండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఒకే గ్రూప్ ఎలిమెంట్స్ అని అర్థం. నెక్స్ట్ 143 ద 14 ఎలిమెంట్స్ ఆఫ్ యాక్టినియం ఆర్ కాల్డ్. చూడండి మనం ఆల్రెడీ డ్రా చేసాము. సో పీరియాడిక్ టేబుల్లో బాటంలో మనం ఒక 2 బ్లాక్స్ మనం డ్రా చేస్తాం, లాంథనైడ్స్, ఆక్టినైడ్స్. అవి లాంథనైడ్స్ 14 ఉంటాయి, అలాగే ఆక్టినైడ్స్ కూడా 14 ఉంటాయి. సో ఈ యాక్టినియం తర్వాత ఆక్టినియం నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ యాక్టినియం నుంచి ఉన్న ఆ 14 ఎలిమెంట్స్ని ఆక్టినైడ్స్ అంటాం. సో 143కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 144 చూడండి, కొన్ని ఎలిమెంట్స్ వాటి సింబల్స్ ఇచ్చాడు, అవి మ్యాచింగ్ చేయాలి. చూడండి ఒకసారి, కాపరు. సో కాపర్ అనేది సియు, కాపర్ కరెక్టే. నెక్స్ట్ గోల్డ్, ఏయు కూడా కరెక్టే. మెర్క్యూరీ, చూడండి మెర్క్యూరీ అంటే హెచ్జి అనేది మెర్క్యూరీ. చూడండి మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్న ఓన్లీ మెటల్ ఏంటంటే మెర్క్యూరీ. అలాగే లిక్విడ్ స్టేట్లో ఉన్న, చూడండి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్కి ఎగ్జాంపుల్ అనేది మెర్క్యూరీ. అలాగే లిక్విడ్ స్టేట్లో ఉన్న నాన్ మెటల్కి ఎగ్జాంపుల్, నాన్ మెటల్ అయితే బ్రోమిన్. చూడండి ఈ రెండు కూడా అట్ రూమ్ టెంపరేచర్, మన నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవి లిక్విడ్ స్టేట్లోనే ఉంటాయి. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్నిసార్లు ఇవి కూడా అడుగుతాడు, కొన్ని మెటల్స్ అయితే జస్ట్ అబౌవ్ రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా అవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. చూడండి జస్ట్ అబౌవ్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్స్ ఏంటంటే లిక్విడ్ మెటల్స్. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే సీజియం, గాలియం, ఆర్బి, రుబీడియం. సో ఇవి కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటాయి జస్ట్ అబౌవ్ రూమ్ టెంపరేచర్ దగ్గర. సో మనకి ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే ఇన్కరెక్ట్ ఏదని అడిగాడు. సో కాపర్ కరెక్టే, గోల్డ్ కరెక్టే. సో ఈ మ్యాచింగ్ అనేది రాంగు. ప్లాటినం పీటీ కరెక్టే, సిల్వర్ ఏజీ కరెక్టే. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ రాంగ్. సో 144కి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4. మనకి ఇన్కరెక్ట్ ఏదని అడిగాడు. నెక్స్ట్ 145 ఎన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 17 ఈజ్. చూడ అటామిక్ నెంబర్ 17 అనేది మనకి పీరియాడిక్ టేబుల్లో హ్యాలోజన్ 17 గ్రూప్లో వస్తుంది. చూడండి 17 గ్రూప్లో వస్తుంది, 9, 17 ఇవన్నీ కూడా. సో వాటిని మనం హ్యాలోజన్స్ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్.
చూడండి గ్రూప్స్లో అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, గ్రూప్స్లో అయితే గ్రూప్ 1 గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 2 గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 17 అలాగే గ్రూప్ 18. చూడండి గ్రూప్ 1లో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం ఉంటాయి. గ్రూప్ 2లో బెరీలియం, మెగ్నీషియం అలాగే కాల్షియం, కాల్షియం, నెక్స్ట్ స్ట్రాంటియం, బేరియం అలాగే రేడియం. ఈ 17కి వచ్చేసరికి ఈ 17 గ్రూప్లో ఫ్లోరిన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఏటి యాస్టటైన్, టీఎస్ టెనెస్సైన్. అలా 18 గ్రూప్ అనేది ఇవి ఐడియల్ గ్యాస్లు: హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. సో ఈ ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 17 నెంబర్ 17 చూడండి, ఫ్లోరిన్ నెంబర్ ఎంత 9, క్లోరిన్ నెంబరు 17. ఈ 17 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ అనేది 17 గ్రూప్లోనే ఉంటుంది. సో ఈ 17 గ్రూపులు మనం హాలోజన్స్ అంటాం. సో ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాలోజన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 146. విచ్ గ్రూప్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ ఇనర్ట్ గ్యాసెస్? చూడండి ఇనర్ట్ గ్యాసెస్ అన్నా ఐడియల్ గ్యాసెస్ అన్నా సేమే. సో గ్రూప్ 18. గ్రూప్ 17 అయితే హాలోజన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 147. In modern periodic table, which of 2 periods contain 8 elements each అన్నాడు. చూడండి మనకి టోటల్లో 7 పీరియడ్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ రాసాం మనం. 3, 4, 5, 6, 7. సో ఇవి పీరియడ్స్. టోటల్ 7 పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్, ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో 18, నెక్స్ట్ 32. సో వాడు అడిగింది ఏంటంటే ఏ 2 పీరియడ్స్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. పీరియడ్ 2, పీరియడ్ 3లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 2 and 3 పీరియడ్స్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 147కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 148. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్, చూడండి మనం క్వశ్చన్ కూడా క్లియర్ చదవాలి. ఈ డజంట్ అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం, రాంగ్ పెడుతుంటాం. డజంట్ యాక్ట్ యాజ్ బోత్ మెటల్ అండ్ నాన్ మెటల్. చూడండి మెటల్ అండ్ నాన్ మెటల్గా యాక్ట్ చేసే వాటిని మెటలాయిడ్స్ అంటాం. సో కింద వాటిలో ఏది మెటలాయిడ్ కాదన్నాడు. మెటలాయిడ్ అన్నా సెమీ మెటల్ అన్నా సేమ్. సో కింద వాటిలో ఏది మెటలాయిడ్ కాదన్నాడు. చూడండి మనకి మెటలాయిడ్స్ ఏమున్నాయంటే మెటలాయిడ్స్, చూడండి మనకి మెటలాయిడ్స్ అనేవి బోరాన్, చూడండి ఇది మనం ఇంతకుముందు టేబుల్లో వేసాం ఆల్రెడీ. బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, ఏఎస్ ఆర్సెనిక్, ఎస్బి యాంటిమోనీ, టీఈ టెలోరియం, పిఓ పొలోనియం, ఏటీ యాస్టటైన్. సో కొన్నిసార్లు మనం టెనెస్సైన్ కూడా మనం మెటలాయిడ్ కిందే ట్రీట్ చేస్తాం. సో ఇందులో బోరాన్ మెటలాయిడ్, ఆర్సెనిక్ ఏఎస్ మెటలాయిడ్, జెర్మేనియం మెటలాయిడ్. సో మెటలాయిడ్ కానిది బిస్మత్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 149. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? చూడండి మనకి మనం పీరియాడిక్ టేబుల్లో చూడండి పీరియాడిక్ టేబుల్లో చూడండి ఈ గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఈ ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ బాటంలో ఉన్న వాటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఫస్ట్ 2 గ్రూప్స్ని ఏమో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, ఇవి పి బ్లాక్ ఎలిమెంట్స్, ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ బాటంలో ఉన్న వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే
ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే గ్రూప్ 3 నుంచి గ్రూప్ 12 వరకు ఉన్నాయో వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో వీటిలో ఏంటంటే ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఈ అవుటర్ మోస్ట్ సెల్ అనేది కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉండదు. సో ఆ ఆర్బిట్లో ఏదైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఉందో ఆ షెల్ అన్న ఆర్బిట్ అన్న సేమే. సో ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉండవు. సో అట్లాంటి వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, సెకండ్ ఆప్షన్ చూసాం అనుకోండి, బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, వీటిని మెటలాయిడ్స్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో ఉన్న వాటిని ఐడియల్ గ్యాస్లు అంటాం మనం, కంప్లీట్గా ఫిల్ అయిపోయిన వాటిని. ఆప్షన్ 4 అనేది ఇర్రెలవెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 150. వాట్ హ్యాపెన్స్ యాజ్ వీ గో డౌన్ ద గ్రూప్ ఇన్ పీరియాడిక్ టేబుల్? సో మనకి పీరియాడిక్ టేబుల్లో టోటల్ 18 గ్రూప్స్ ఉన్నాయి. ఏదైనా ఒక గ్రూప్ నుంచి మనం డౌన్ ద గ్రూప్ వెళ్తున్నప్పుడు ఏ ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయి అవి ఆప్షన్స్ ఇచ్చాడు కొన్ని. చూడండి, మనం సపోజ్ ఒక సింగిల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి పీరియాడిక్ టేబుల్లో. సపోజ్ ఫస్ట్ గ్రూపే తీసుకుందాం. హైడ్రోజన్ ఉంటుంది, లిథియం, సోడియం, సో పొటాషియం, రుబిడియం, సీజియం, ఈ టైప్లో ఉంటాయి. పొటాషియం, సీజియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం. అయితే మనం వన్స్ ఒక గ్రూప్లో డౌన్కి వెళ్తున్న కొద్దీ ఏంటంటే మనకి పీరియడ్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, సో ఇలా పీరియడ్ మారుతుంది. ఇలా పీరియడ్ మారుతుంది అంటే అర్థం ఏంటంటే మనం డౌన్ ద గ్రూప్ వెళ్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతున్నట్టు. మనకు ఆర్బిట్స్ పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వాటి యొక్క ఆర్బిట్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా దాని యొక్క అటామిక్ రేడియస్ పెరుగుతున్నట్టు. సో అటామిక్ రేడియస్ నథింగ్ బట్ అటామిక్ సైజ్ ఇండికేట్ చేస్తుంది. సో అటామిక్ సైజ్ అయితే పెరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4లో డిక్రీజ్ అన్నాడు, సో కాబట్టి తప్పు. నెక్స్ట్, మనం డౌన్ ద గ్రూప్ వెళ్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ పెరుగుతున్నాయి. సో ఆర్బిట్స్ అనేది ఇంక్రీజ్, సో ఇది కరెక్ట్. అలాగే సెకండ్ ఆప్షన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అన్నాడు. అసలు ఒక గ్రూప్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అన్నిటి కూడా సేమే ఉంటుంది. సపోజ్ మనం గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రూప్ 1లో అన్ని ఎలిమెంట్స్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సేమే ఉంటుంది, 1 ఉంటుంది. సో వీడు డిక్రీజ్ అన్నాడు, సో అది రాంగ్. అలాగే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి డిక్రీజ్ అన్నాడు, డిక్రీజ్ కాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతుంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 151. Among the following elements of group 1 in the decreasing order of atomic radius, atomic numbers are given in parentheses. సో మనకి ఎలిమెంట్ ఇచ్చాడు, దాని అటామిక్ నెంబర్ కూడా ఇచ్చాడు. సో మనకు అడిగింది ఏంటంటే అటామిక్ రేడియస్ అడిగాడు డిక్రీజింగ్ ఆర్డర్లో. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఈ గ్రూప్లో ఒక సింగిల్ గ్రూప్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ లాస్ట్ ఎలిమెంట్, డౌన్ ద ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో సపోజ్ మనం గ్రూప్ 1 తీసుకుంటే హైడ్రోజను, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. సో ఈ ఫ్రాన్సియంకి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో మనకి సీజియం వరకే వాడు ఇచ్చాడు, లిథియం నుంచి సీజియం వరకు అబ్జర్వ్ చేశాడు. సో సీజియంకి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. సీజియం గ్రేటర్ దాన్, రుబీడియం గ్రేటర్ దాన్, పొటాషియం గ్రేటర్ దాన్, సోడియం గ్రేటర్ దాన్ లిథియం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సీజియంకి అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత రుబీడియం, దాని తర్వాత పొటాషియం, దాని తర్వాత సోడియం, దాని తర్వాత లిథియం. సో 151కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 152. మోస్ట్ రియాక్టివ్ అమాంగ్ హ్యాలోజన్స్. చూడండి, హ్యాలోజన్స్లో మనకి హ్యాలోజన్స్ అంటే 17 గ్రూప్ని హ్యాలోజన్స్ అంటాం. సో ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలాగే యాస్టటైన్, ఏటీ అంటాం మనం. యాస్టటైన్, టెనెస్సైన్, టీఎస్ అంటే టెనెస్సైన్. సో ఇక్కడ అడిగింది ఏంటంటే మోస్ట్ రియాక్టివ్ అమాంగ్ ద హ్యాలోజన్స్ అన్నాడు. మనకి రియాక్టివిటీ ఏమవుద్దంటే
చూడండి మనకి యాక్చువల్గా రియాక్టివిటీ సిరీస్ ఒకటి ఉంది. సో అది మనం ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సో అది నెక్స్ట్ మనకి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్లో వస్తుంది. సో అక్కడ వచ్చినప్పుడు ఆ రియాక్టివిటీ సిరీస్ చెప్తాం. సో మోస్ట్ రియాక్టివ్ అయితే మాత్రం ఫ్లోరిన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ రియాక్టివ్ అయితే ఫ్లోరిన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 153. ఎలక్ట్రోన్ నెగిటివిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. చూడండి మెయిన్గా మనకి త్రీ ఉంటాయి పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చాలా ఉన్నాయి. మనకి ఎక్స్ట్రాగా మనం ఒక 3 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. మన అటామిక్ రేడియస్ ఇవన్నీ కాకుండా మెయిన్గా ఎక్స్ట్రా పోర్షన్ ఇది. ఒకటి ఎలక్ట్రోనెగటివిటీ, అలాగే ఎలక్ట్రాన్ ఈఏ అని రాద్దాం. ఈఏ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ. అలాగే ఐఈ అయనైజేషన్ ఎనర్జీ, ఐఈ అంటే. చూడండి ఈ 3 పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్. వీటి యొక్క ట్రెండ్స్ కూడా అడుగుతాడు మనకి బిట్లు. సో ఈ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే అర్థం ఏంటంటే ఒక ఆటంకి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే క్యాపబిలిటీని ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటాం. సో ఆ డెఫినేషన్ రాసుకోండి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఎబిలిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్. అదే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసాం. ఈ ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే కావాలో, ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో దాన్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నప్పుడు ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్, ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. అయనైజేషన్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే సపోజు ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో ఆ ఎనర్జీని మనము అయనైజేషన్ ఎనర్జీ అంటాం. చూడండి జనరల్గా ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ రిక్వైర్డ్ అని కాదు, ఎనర్జీ రిలీజ్డ్ మోస్ట్ ఆఫ్ ద టైం రిలీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎనర్జీ అనేది కొన్నిసార్లు రిలీజ్ అవుతుంది, కొన్నిసార్లు ఎనర్జీని మనం సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అఫినిటీలో ఇట్ కెన్ బి బోత్ ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్. ఎనర్జీ మనం సప్లై చేస్తే ఎండోథర్మిక్ అంటాము, ఎనర్జీ రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ అంటాం. సో ఈ ఎలక్ట్రాన్ అఫినిటీలో మోస్ట్లీ ఎనర్జీ రిలీజ్ అవుద్ది, కానీ కొన్ని సందర్భాల్లో ఎనర్జీని మనం సప్లై చేయాల్సి కూడా ఉంటుంది. సో ఎండోథర్మిక్ కూడా. సో ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ రిక్వైర్డ్. బట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ సప్లై చేయాల్సింది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఎనర్జీ సప్లై చేస్తే తప్ప అది రిమూవ్ చేయలేం. సో ఎనర్జీ ఇక్కడ రిక్వైర్డ్. సో ఇది ఖచ్చితంగా ఎండోథర్మిక్. సో ఇవి డెఫినేషన్లు. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే క్యాపబిలిటీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. అలాగే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే లేదా ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో లేదా ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం సప్లై చేస్తామో దాన్ని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. అదే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి సప్లై చేయాలో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో అవి డెఫినేషన్లు. నెక్స్ట్ మనకి బిట్లో కామన్గా అడిగేది హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. మోస్ట్ ఈఎన్. చూడండి ఈఎన్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ. మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏదైనా అడుగుతాడు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరిన్. మోస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న ఎలిమెంట్ క్లోరిన్. మోస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉన్న ఎలిమెంట్ హీలియం. సో ఇది ఫస్ట్ పాయింట్ డెఫినేషన్. సెకండ్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్ అనేది ట్రెండ్స్ అడుగుతాడు. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ మనకి పీరియడ్స్లో అయితే మనకి చూడండి నేను పీరియడ్స్ అని రాస్తున్నా అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు
ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో గ్రూప్లో అయితే చూడండి, గ్రూప్లో అయితే బై డిఫాల్ట్ టాప్ నుంచి బాటంకి వస్తున్నామని, సో టాప్ టు బాటం వచ్చేటప్పుడు అయితే మాత్రం డిక్రీజ్ అవుద్ది. సేమ్ ట్రెండే ఈ మిగతా రెండింటి కూడా ఉంటుంది. సో ఇంక్రీజు డిక్రీజ్, పీరియడ్స్లో అయితే ఇంక్రీజ్ అవుద్ది లెఫ్ట్ నుంచి రైట్కి, డౌన్ ద గ్రూప్ అయితే డిక్రీజ్ అవుద్ది. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినేషను, హైయెస్ట్ ఉన్న ఎలిమెంట్, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో దాని ట్రెండ్. ఓకే, బిట్టుకోద్దాం ఇప్పుడు. 153. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మెజర్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్. సో 153కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3. నెక్స్ట్ 154. విచ్ ఎలిమెంట్ హ్యాస్ గ్రేటెస్ట్ టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్. చూడండి, ఇప్పుడు చెప్పాము ఆల్రెడీ, ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకునే క్యాపబిలిటీని ఎలక్ట్రో నెగిటివిటీ అంటాం. సో మోస్ట్ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలిమెంట్ అనేది ఫ్లోరిన్. సో దీనికి ఆన్సర్ ఫ్లోరిన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 152 ఆప్షన్ 2. 155. As we move down the group of modern periodic table, electron affinity. సో ఈ మూడిట్లకి ట్రెండ్ సేమే ఉంటుంది. మనం డౌన్ ద గ్రూప్ వెళ్తున్నామంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అన్న ఎలక్ట్రాన్ అఫినిటీ కానీ అయనైజేషన్ ఎనర్జీ కానీ డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 155కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 156. ఎలిమెంట్ విచ్ హ్యాజ్ 0 ఎలక్ట్రాన్ అఫినిటీ. చూడండి, 0 ఎలక్ట్రాన్ అఫినిటీ ఎప్పుడు ఉంటుంది? ఇన్ థర్డ్ పీరియడ్ అన్నాడు. థర్డ్ పీరియడ్లో 0 ఎలక్ట్రాన్ అఫినిటీ. చూడండి, ఎలక్ట్రాన్ అఫినిటీ డెఫినేషన్ చెప్పాం ఆల్రెడీ. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలన్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో లేదా ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేయాల్సి వస్తుందో అట్లాంటి వాటిని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. సో ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే దాన్ని ఎలక్ట్రాన్ని యాడ్ చేసే క్యాపబిలిటీ ఎక్కువ అని. సో మనకి 0 అఫినిటీ అన్నాడు. సో ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది 0 అంటే ఇట్ ఈజ్ ఐడియల్ గ్యాస్. సో ఐడియల్ గ్యాస్లకి మనం ఎలక్ట్రాన్ యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ కష్టం. సో 156 అనేది ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో థర్డ్ పీరియడ్లో ఉన్న ఐడియల్ గ్యాస్ అనేది ఆర్గాన్. ఓకే, నెక్స్ట్ 157. అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్. చూడండి, ఇది స్పెషల్ కేసు. ఇది స్పెషల్ కేసు ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది మనం సపోజ్ పీరియడ్లో రాసుకుంటే పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు ట్రెండ్ ఏం చెప్పాం, అయనైజేషన్ ఎనర్జీ అనేది పెరగాలి. సో మనం ఇప్పుడు ఇది రాసినట్టయితే సెకండ్ పీరియడ్ అనేది లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే కంపారిజన్ నైట్రోజన్కి ఆక్సిజన్కి అడిగాడు. సో ఈ ఒకే పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నప్పుడు కంపేర్ చేస్తే నైట్రోజన్ కన్నా ఆక్సిజన్కి ఎక్కువ ఉండాలి అయనైజేషన్ ఎనర్జీ అనేది. కాకపోతే చూడండి, అయనైజేషన్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలో దాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టమని. అయితే చూడండి, నైట్రోజన్ కన్నా ట్రెండ్ ప్రకారం అయితే నైట్రోజన్ కన్నా ఆక్సిజన్కి ఎక్కువ ఉండాలి. కానీ నైట్రోజన్లో చూడండి, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తాను ఒకసారి. 1s2, 2s2, 2p3. ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ 7 కాబట్టి. అదే ఆక్సిజన్కి అయితే 1s2, 2s2, 2p4. సో ఈ లాస్ట్ ఆర్బిట్ పీ ఆర్బిట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, పీ ఆర్బిట్లో మనకి మొత్తం 6 ఎలిమెంట్స్ పడతాయి. అయితే ఎలిమెంట్స్ ఎలా ఫిల్ అవుతాయంటే ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్లో ఒక ఎలిమెంట్ ఫిల్ అయ్యి ఇమీడియట్గా 2 ఎలిమెంట్ ఇక్కడ మనకి పేరు రాదు, ఎందుకంటే వైలో వస్తుంది. ఇలా గ్రాడ్యువల్గా ఎక్స్, వై, జెడ్ ఈ డైరెక్షన్లో ఎలిమెంట్ ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ బాక్స్ అనేది ఫిల్ అవుద్ది. అదే 2p4 అనుకోండి, 2p4లో అయితే ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేవి 3 ఎలక్ట్రాన్స్ అనేవి
3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాత 4th ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ పేర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ p ఆర్బిట్లో ఈ హాఫ్ ఫిల్ అయింది మోర్ స్టేబుల్ కంపేర్ టు ఈ అన్పేర్డ్ 2 బాక్స్లో ఉన్నదానికంటే. అన్ని బాక్సుల్లో సింగిల్ ఎలక్ట్రానే ఉంటే దానికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది కంపేర్ టు ఈ 2 గ్యాప్స్ ఉన్నదానికంటే కంపేర్ చేస్తే. సో దీనివల్ల నైట్రోజన్కి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ పొటెన్షియల్ అనే ఎనర్జీ అనేది సేమే. అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ మోర్ దెన్ ఆక్సిజన్, గ్రేటర్ దెన్ ఆక్సిజన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. రీజన్ ఏంటంటే ఈ హాఫ్ ఫిల్డ్ అనేది స్టేబుల్ కంపేర్ టు ఈ ఒక పేర్ అయ్యి 2 పేర్లు అవ్వని దానికంటే కంపేర్ చేస్తే హాఫ్ ఫిల్ అయింది స్టేబుల్గా ఉంటుంది. సో ఆప్షన్ 157 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 158 నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్. చూడండి మనకు పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని మనము మెటల్స్ అంటాము, రైట్ సైడ్ ఉన్న వాటిని నాన్ మెటల్స్. ఆ జిగ్జాగ్ లైన్ ద్వారా ఆ బార్డర్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం మెటలాయిడ్స్ అంటాం. సో ఈ మెటల్స్ ఫామ్ చేసే ఆక్సైడ్స్ని బేసిక్ ఆక్సైడ్స్ అంటారు. అదే నాన్ మెటల్స్ అయితే సల్ఫరు, హైడ్రోజన్, కార్బన్ ఇవన్నీ. ఈ నాన్ మెటల్స్ అయితే ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎందుకంటే సల్ఫర్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ చేయగలదు, అలాగే కార్బన్తో కార్బోనిక్ యాసిడ్ రాగలదు. సో నాన్ మెటల్స్ అనేవి ఎసిడిక్ నేచర్ ఉంటాయి. అలా బోత్ బేసిక్ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటిని అయితే ఎంఫోటరిక్ ఆక్సైడ్ అంటాం. ఇప్పుడు ఇది బేసిక్ ఆక్సైడ్. మెటల్స్ ఆక్సైడ్ని బేసిక్ ఆక్సైడ్ అంటాం, నాన్ మెటల్ ఆక్సైడ్ని ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. అలా కాకుండా బోత్ ఎసిడిక్ ప్లస్ బేసిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్ని ఎంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ అనేది సిలికాన్ అల్యూమినియం Al2O3. సో ఎంఫోటరిక్ ఆక్సైడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియం. సో అల్యూమినియంతో ఫామ్ అయ్యే ఆక్సైడ్ని ఎంఫోటరిక్ ఆక్సైడ్ అంటాం. సో బోత్ ఎసిడిక్ బేసిక్ 2 నేచర్లు ఉంటాయి. ఓకే, బిట్కి వస్తే నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ యూజువల్లీ ఇప్పుడే చెప్పాము నాన్ మెటల్స్ అనేవి ఎగ్జాంపుల్ సల్ఫరు, కార్బన్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా. సో వీటితో ఎసిడిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. 158 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 159 మెటల్ ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేస్. యాసిడ్తోని బేస్తోని రియాక్ట్ అయ్యే ఆ మెటల్ ఆక్సైడ్ని ఎంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ Al2O3 అల్యూమినియంతో ఫామ్ చేసే ఆక్సైడ్స్. లాస్ట్ బిట్ 160 ఎన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ ఆఫ్ డాష్ విల్ ఫామ్ బేసిక్ ఆక్సైడ్. చూడండి బేసిక్ ఆక్సైడ్ వేటితో ఫామ్ అవుతాయి, మెటల్స్ ఫామ్ చేస్తాయి. మెటల్ ఆక్సైడ్నే బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. సో ఇందులో 7 అనేది నైట్రోజన్ అనేది నాన్ మెటల్. 17 అనేది హాలోజన్. 17 అంటే ఏంటి, క్లోరిన్. సో ఇది కూడా నాన్ మెటల్. చూడండి హాలోజన్స్, ఐడియల్ గ్యాసు, హైడ్రోజన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. 6 అనేది కార్బన్. సో ఇది కూడా నాన్ మెటల్. సో 20 అనేది కాల్షియం అనేది మెటల్. సో మెటల్ ఆక్సైడ్ని బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇది పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో పార్ట్ 2 వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చూడండి ఈ బిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ థియరీ క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ బిట్లు సాల్వ్ చేయండి. ఈ థియరీ క్లాసులు బిట్లు ఇంతకన్నా ఎక్కువ మనం చదవడం టైం వేస్ట్, అది అవసరం లేదు. ఓన్లీ ఈ థియరీ క్లాసులు ఈ బిట్లే 2-3 టైమ్స్ మనం సాల్వ్ చేసుకుంటే మనకి కాన్సెప్ట్స్ మీద ఇంకా బాగా గ్రిప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ ఈ టాపిక్ మీద బిట్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.